హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిల్లడ. ఈ వీడియోలో మనం పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగం అయిన జంబుకేశ్వర స్వామి వారి ఆలయంని దర్శించుకుందాం. ఈ వీడియోలో జంబుకేశ్వరం ఎక్కడ ఉంది, మన తెలుగు స్టేట్స్ నుంచి జంబుకేశ్వరం ఎలా చేరుకోవాలి, ఈ ప్రాంతం విశిష్టత ఏంటి అని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. జంబుకేశ్వరం శ్రీరంగంలో ఉంది. నేను నా తమిళనాడు ట్రిప్ లో భాగంగా శ్రీరంగం వెళ్ళి శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో దర్శనం కంప్లీట్ చేసుకుని జంబుకేశ్వర ఆలయం వెళ్తున్నాను. ఈ ఆలయం రంగనాథ స్వామి ఆలయానికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మీరు శ్రీరంగం దర్శనం కంప్లీట్ చేసుకుని అలా మెయిన్ గోపురం నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ బస్సెస్ దొరుకుతాయి. ఈ బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి. నేను రంగనాథ స్వామి దర్శనం కంప్లీట్ చేసుకుని గుడి బయటికి వచ్చి బస్ ఎక్కాను. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు ఛార్జ్ చేశారు. అలాగే ఆటోలో అయితే 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చాలా మంది శ్రీరంగం వెళ్తే ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు. సో శ్రీరంగం ప్లాన్ చేసుకుంటే దాంతో పాటే ఈ ఆలయం కూడా దర్శించుకునేలా ప్లాన్ చేసుకోండి. ప్రీవియస్ గా శ్రీరంగం వీడియోలో చెప్పినట్టే ఇక్కడికి చేరుకోవాలంటే త్రిచి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి శ్రీరంగం దాకా బస్ ఆర్ ఆటోలో చేరుకోవచ్చు. ఒకవేళ మీకు శ్రీరంగం డీటెయిల్స్ కావాలంటే ఒకసారి నా ప్రీవియస్ వీడియోని చూడండి. అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఇప్పుడు జంబుకేశ్వర ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం. బస్ దిగాను. జంబుకేశ్వర లింగానికి వెళ్దాం. మన దేశంలోనే అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంని దగ్గర 1800 సంవత్సరాల క్రితం నిర్మించారు అని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. మనం ఇక్కడ రోడ్డు మీద దిగి 500 మీటర్స్ లోపలికి వెళితే ఇలా మనకి ఆలయం మెయిన్ గోపురం కనిపిస్తుంది. ఈ ఆలయంకి మొత్తం 5 గోపురాలు ఉన్నాయి. ఇలా మనం గోపురం లోపలికి వెళితే మీకు ఇలా ఒక మండపం కనిపిస్తుంది. ఇదే మన ఆలయం యొక్క ఎంట్రన్స్. ఈ ఆలయం లోపలికి వెళ్ళి మనం స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఆలయం పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగంగా పిలువబడుతుంది. అసలు పంచభూత లింగ క్షేత్రాలు అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకుందాం. మన ఇండియాలో మొత్తం 5 పంచభూత లింగాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ ని సూచిస్తాయి. అవే గాలి, నీరు, నిప్పు, ఆకాశం మరియు భూమి. ఈ 5 లింగాలు కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. అందులో 4 లింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్ భూమిలింగం, చిదంబరంలో ఉన్న ఆకాశలింగం ఆకాశం ఆర్ స్పేస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే అరుణాచలం టెంపుల్ లో ఉండే అగ్నిలింగం ఫైర్ ని, అండ్ శ్రీకాళహస్తి టెంపుల్ లో వాయులింగం గాలిని, అండ్ ఫైనల్ గా మనం ఉన్న జంబుకేశ్వర లింగం జలలింగం అంటారు. ఇది నీరుని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ జంబుకేశ్వర ఆలయంలో శివలింగం అందరూ అనుకుంటున్నట్టు నీటిలో ఉండదు, కానీ ఈ లింగం పానుమట్టం నుంచి ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది. దీన్ని భక్తులకి చూపించడానికి ఒక తెల్లటి క్లాత్ కప్పుతారు. కాసేపట్లో ఆ తెల్లటి క్లాత్ అంతా తడిచిపోతుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని ఇప్పటికీ ఎవ్వరు కనుక్కోలేకపోయారు. ఇలా మనం నడుచుకుంటూ 2 గోపురాల లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం మొబైల్ ఫోన్స్ డిపాజిట్ చేసి దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నేను నా మొబైల్ ని ఇక్కడే డిపాజిట్ చేయడం వల్ల లోపల వీడియోస్ అయితే తీయలేకపోయాను. సో ఇమేజెస్ ని యూజ్ చేసి ఈ ఆలయ విశేషాలు అయితే చెప్తాను. ఆలయంలోకి ఎంటర్ అవగానే ఇక్కడ ఆలయం ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద మకర తోరణం కూడా ఉంటుంది. ఇది కూడా అద్భుతంగా ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ శంభు అనే ఋషి ఇక్కడ నివసిస్తూ ఉండేవారు. ఆయన మహాశివ భక్తుడు అన్నమాట. అయితే ఈ శంభుడు శివుడిని ప్రత్యక్షంగా పూజించాలి అని తపస్సు చేయడం మొదలుపెట్టారు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అతను మహాశివుడిని ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకుంటాడు. దానికి మహాశివుడు, నేను ఇక్కడ లింగ రూపంలో వెలుస్తాను, నువ్వు జంబు వృక్షం రూపంలో ఉండి నన్ను ప్రత్యక్షంగా పూజించగలవు అని వరం ఇస్తాడు. ఆ వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగాకారంలో వెలిశారు. జంబు వృక్షం అంటే తెల్లనేరేడు వృక్షం. ఇక్కడ ఈ ఆలయం మధ్యలో మీకు జంబు వృక్షం కనిపిస్తుంది. ఈ ఆలయంకి మరో స్థల పురాణం కూడా ఉంది. ఇది మన శ్రీకాళహస్తి స్థల పురాణంకి చాలా దగ్గరగా ఉంటుంది. కైలాసంలో మహాశివుని గణాలు అయిన మాల్యవానుడు మరియు పుష్పదంతుడు ఎప్పుడు ఒకడితో ఒకడు గొడవ పడుతూ ఉండేవాడు. అయితే శివుడు వాళ్ళ ప్రవర్తనకి ఆగ్రహించి పుష్పదంతుడిని ఏనుగ్గా మరియు మాల్యవానుడిని సాలెపురుగుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపం ప్రకారం భూలోకంలో ఏనుగు మరియు సాలెపురుగుగా జన్మించిన వీడు కావేరి నది దగ్గర ఉన్న జంబుకేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు సాలీడు వచ్చి జంబు వృక్షం ఆకులు లింగం మీద పడకుండా గూడు కట్టేది. కాసేపటికి ఏనుగు వచ్చి సాలీడు ఎంగిల్తో గూడు అల్లింది అని ఆ గూడిని తొలగించి తన తొండంతో నీరు పోసి పూజించేది. తను కట్టిన గూడిని ఏనుగు రోజు తొలగించడం వల్ల సాలీడుకి ఆగ్రహం వచ్చి ఏనుగు తొండంలో దూరి కుట్టడం మొదలుపెట్టి ఆ బాధ భరించలేక ఏనుగు తన తొండంని నేరేడు చెట్టుకు వేసి బాదుకోవడంతో రెండూ చనిపోయినాయి. ఆ తర్వాత శాప విముక్తి పొంది ఇద్దరు కైలాసం చేరుకున్నారు. కానీ ఏనుగు మరణానికి కారణమైన సాలీడు మళ్లీ భూమి మీద జన్మించాల్సి వచ్చింది. ఈ సాలీడు తన పూర్వజన్మ జ్ఞాపకాలతో చోళ రాజకుమారుడుగా జన్మించింది. పూర్వజన్మ జ్ఞాపకం ఉండడం వల్ల కావేరీ తీరంలోని జంబుకేశ్వర లింగంని వెతుక్కుంటూ వెళ్ళింది. ఈ చోళ యువరాజు అక్కడ ఉన్న జంబుకేశ్వర లింగానికి పెద్ద ఆలయం నిర్మించాడు.
తన శత్రువు అయిన ఏనుగు లోపలికి రాకుండా అండ్ స్వామికి సేవ చేయకుండా ఉండడానికి గర్భాలయం మాత్రం ఏనుగు దూర లేకుండా ఉండేదా చాలా చిన్నగా నిర్మించింది. అందుకే మీరు గమనిస్తే ఈ ఆలయ గర్భాలయం చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ పార్వతీదేవి అఖిలాండేశ్వరి అమ్మవారుగా పూజింపబడతారు. ఇంకొక స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్న అడవుల్లో పార్వతీదేవి శివలింగాన్ని నీటితో తయారు చేసి ఆరాధించడం మొదలుపెట్టింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమే పార్వతీదేవికి శివ జ్ఞానాన్ని ప్రసాదించాడు అని చెప్తారు. అయితే అన్ని శివాలయాల్లో లాగా ఇక్కడ శివపార్వతులకు కళ్యాణం జరగదు. ఈ ప్రాంతంలో శివుడు మరియు అఖిలాండేశ్వరి దేవి గురు శిష్యులుగా పూజింపబడతారు. అందుకే ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం చాలా భిన్నమైన రీతిలో పూజ చేయబడుతుంది. ఇక్కడ ఉండే పూజారులు చీర కట్టుకుని వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. మీరు మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్తే దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. సో ఇది జంబుకేశ్వర ఆలయం యొక్క విశేషాలు. మీరు గనక శ్రీరంగం వస్తే రంగనాథ స్వామి టెంపుల్ కి పక్కనే ఉండే ఈ జంబుకేశ్వర టెంపుల్ ని తప్పకుండా విజిట్ చేయండి. మీకు గనక మా ఛానల్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.